నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుపతిలో టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి నగర టీడీపీ నాయకురాలు కోడూరు బాలసుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో అద్దాల చేత పట్టుకుని అద్దంలో తమ రూపం కనిపించడం లేదంటూ నిరసన తెలిపారు. తిరుపతి నగరంలో 30,000 దొంగ ఓట్లను నమోదు చేయించారని అధికార పార్టీ నేతలే దొంగ ఓట్లకు కారకులంటూ ఆరోపించారు. జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ప్రజలందరూ తెల్లవారుజామున లేచి అద్దంలో వాళ్ళ ముఖం చూసుకుంటే వాళ్ళ ముఖం కనపడడం లేదంట. పిల్లవాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, అన్న తెల్లారితో లేచి ముఖం అద్దంలో చూసుకుంటే కనపడడం లేదన్నా, ఏరే వాళ్ళ ముఖం కనపడుతుందా అన్నారు. అరే అది ఎందుకు అవుతుందిరా అంటే, అన్న నాదే కాదు మా తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేర్లు తీసేశారు, వాళ్ళు ఫోటోలు తీసేశారు, వాళ్ళ ఐడెంటిటీ మార్చేశారు. అంటే ఈ దేశంలో డెమోక్రసీ యాడిగిపోతుంది. 30,000 దొంగ ఓట్లని చేర్చి మా ఐడెంటిటీని మార్చి మేము బతికున్నామా చచ్చిపోయామా అని ఒక ప్రశ్న ఈరోజు అందరికీ వస్తుంది. అద్దంలో మొహం కనపడడం లేదు అంటే మా ప్రతిబింబం కూడా వీళ్ళు మాయం చేసేశారు. అంటే వీళ్ళు కేవలము దొంగ ఓట్లతో తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గెలవాలనుకుంటున్నారా? అదేనా మీ కోరిక? ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి కళ రాసుకొని మీరు దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు నమ్మకం లేదు మీరు గెలుస్తారనేసి. దానికని ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ ఓటర్లను తీసేసి మీరు మీ వ్యక్తులు పెట్టుకుంటున్నారు, మీ ఐడెంటిటీ పెట్టుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ప్రజలందరూ